అమ్మా చిట్టమ్మా, పంతులు గారు నువ్వు పూజలో వచ్చి కూర్చుంటావా అమ్మా? అలాగే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. అమ్మా, హోమం వెలిగించు తల్లి. అగ్నిదేవుడిని ఆహ్వానించు. ఏమో పేరు శాస్త్రి, పూజకు సిద్ధమేనా? ఈ పేరు శాస్త్రి సిద్ధమే కదేటి? కదేటి అదేటి అన్నావంటే కలేసి మిలేసి కొడతారా. కొంచెం భాష మార్చు. అలాగే బావా, ఈ పేరు శాస్త్రి ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడు గురువు గారు. అబ్బా, ఏమి యాక్టింగ్ చేస్తున్నావురా, ఏమి యాక్టింగ్. ఇదే యాక్టింగ్ లోపల కూడా కంటిన్యూ చేసేయి. అట్టగే బావా. సరే పద. హలో, మీ ఇద్దరు మీకు నచ్చిన గెటప్ వేసుకున్నారు, మరి నా పరిస్థితి ఏంటి? ఓ పని చేయరా, ఇంటి ముందు ముష్టోడి గెటప్ వేసేయి. ముష్టి గెటప్పా? అవును. ఇప్పుడు ఎలాగూ హోమం జరుగుతుంది. హోమం అయ్యాక ఎలాగూ ముద్దెడతారుగా, ఆ ముద్ద తినడానికి వచ్చిన ముష్టోళ్ళలాగా ఇంటి బయట ఉండు. అవసరమైనప్పుడు మేం కబురు చేస్తాం. నీ పని నువ్వు ముగించేయి. ఎలా ఉంది ఐడియా? నీ మొహంలా ఉంది. అంత బాగుంది ఏమిటి? మరి లేకపోతే ఎంచక్కా శిష్యుల వేషాలు మీరేసి ముష్టి వేషం నాకు మిగులుస్తారా? అదన్నా మిగిలింది సంతోషించరా. ఇంకో నిమిషం ఆగితే ఆ క్యారెక్టర్ కూడా ఉండదు. సర్లే, నా చావు నేను చేస్తాను. లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ కొట్టేసే పనిలో ఉండాలి, అర్థమైందా? మా పనిలో మేము ఉంటాం. బయట ఎవరినో ఒకరిని వేసే పనిలో నువ్వు ఉండు. అప్పుడే మా పని ఈజీగా అవుద్ది. అలాగే, నేను ముష్టి గెటప్లో ఇంటి బయట ఉంటాను. ఎవడైనా ఒంటరిగా బయటకు వచ్చాడో ఆయన వేసేస్తా. దాంతో ఇంట్లో వాళ్ళంతా బయటకు వస్తారు. ఈ లోపు ఇల్లు మొత్తం సర్దేయండి, అర్థమైందా? అర్థమైంది. పదరా పేరు శాస్త్రి. పదండి పట్టా శాస్త్రి గారు. నేనే ఈ నేరాలన్నీ చేశాను. అమ్మా, ఇందాక కాంతమ్మ మనకి నిజం చెప్పిందంటావా, అబద్ధం చెప్పిందంటావా? నాకు అది అనుమానంగా ఉందిరా వీరనారాయణ. అది చెప్పినట్టుగా గతంలో జరిగినటువంటి వాటికి కాంతమ్మే బాధ్యురాలైతే మన వారసురాళ్ళెక్కడున్నారో ఈ కాంతమ్మ ఖచ్చితంగా తెలుసుంటుంది. నాకు అదే అనుమానంగా ఉందమ్మా. కాకపోతే తను చెప్పినవన్నీ అబద్ధాలైతే ఆ అనుమానంతోనే నేను ఆగాన్రా. ఏమే కోకిలమ్మా, ఆ కాంతమ్మ చెప్పిన మాటలన్నీ నిజాలా అబద్ధాలా అని ఆ తల్లి కొడుకులు మాట్లాడుకుంటున్నట్టున్నారే. నాకు తెలిసి కాంతమ్మ మాటలు ఆయన నమ్మినట్లేడు. అందుకే ఆలోచన చేస్తున్నారు. కొంపతీసి కాంతమ్మని ఏదో రకంగా ఇరికించేసి కాంతమ్మతో నిజాలు బయటికి చెప్పించేసుకుంటున్నారా ఏటి? నీలు, ఆ వీరనారాయణ ముసలిది ఏం మాట్లాడుకుంటున్నారే? తెగ గుసగుసలాడుకుంటున్నారు. నేను చెప్పనమ్మా. చెప్పు. అమ్మా, నాకు 35 ఏళ్లు దాటిపోయి ఇంకా పెళ్లి చేయకపోతే నాకు పిల్లలు ఎలా పుడతారమ్మా? నోరు మూయిరా. మీ అన్న కూతురు దొరకకుండానే నువ్వు పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కంటావా? నువ్వలా చేస్తే నేను చచ్చిపోతానురా. ఊరుకో అమ్మా. పెళ్లి కాని మగాడు మొహం అయినా చూడొచ్చు, కానీ బిడ్డలు లేని మగాడు మొహం చూడలేమమ్మా. ఏడ్చావు పిచ్చదవా. నీకింకా పెళ్ళే కాలేదు, పిల్లలు ఎలా పుడతారా?
తప్పేముందమ్మా? పెళ్లికి పిల్లలకి సంబంధం ఏముంది? నువ్వు అను, పెళ్లి కాకుండానే 2 పిల్లల్ని కనేస్తాను. ఒరే అప్రచ్చపు వెదవ, ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, అటు పెళ్లి అవ్వక ఇటు పిల్లలు లేక నా జీవితం ఎందుకమ్మా? ఎవరి కోసం బతకాలమ్మా? నీ డబ్బింగ్ ఆపిచావే. వాళ్ళక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ నువ్వు మాత్రం కంటెంట్ మొత్తం పిల్లల వైపు తిప్పేశావు. దరిద్రపు దానా. ఏమైంది కాంతమ్మా? ఎందుకలా అర్చావు? ఏం లేదు వీరనారాయణ గారు, మీరు పూజ కానివ్వండి. చెత్త మొహందానా, నీ వల్ల నేను బరస్ట్ అయిపోయి అందరి ముందు ఎదవనైపోయాను. కాంతమ్మా, ఒకసారి వెళ్ళరా. అదిగో నేను చెప్తా విన్నావా? వీరనారాయణ గారు ఇప్పుడు పిలిచి చెవిలో నేను చెప్పిందే చెప్తారు. ఏడ్చావు చెత్త మొహందానా. వస్తున్నాను బాబుగారు. ఏంటి బాబుగారు? ఆ రోజు మీ కోట్ల రూపాయల డబ్బు కొట్టేసింది నేనే. మీ 2 పిల్లల్ని ఎత్తుకెళ్ళింది నేనే. మీ దాసగాడి తల పగలగొట్టింది నేనే. కాంతమ్మా, పరమ పవిత్రమైన ఈ మహా మృత్యుంజయ హోమం మీద ఒట్టు పెట్టి చెప్పు. ఇందాక నువ్వు చెప్పినవన్నీ నిజాలా అబద్ధాలా? ఓరి నాయనోయ్, నిజమని చెప్తే వీరనారాయణ చంపేస్తాడు. అబద్ధమని చెప్తే ఈ పవిత్రమైన హోమగుండం మీద ఒట్టు పెట్టినందుకు నా బిడ్డలు చచ్చిపోతారు. ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? బాబాయ్ ఏడ్చుతున్నావు బాబాయ్? నువ్వాగు చిట్టమ్మా. మా వారసురాళ్ళెవరో ఈ కాంతమ్మకి తెలుసన్నదే మా బలమైన నమ్మకం. అందుకే తనతో నేను నిజం చెప్పించాలని నేను నిర్ణయించుకున్నాను. చెప్పు కాంతమ్మా, ఇంతకు ముందు నువ్వు చెప్పినవన్నీ నిజాలైతే గతంలో పోయిన డబ్బు గురించి మాకు అవసరం లేదు. మా అన్నయ్య ఎలాగూ తిరిగిరాడు. కానీ మాకు కావాల్సిందలా ఒక్కటే, మా వారసురాళ్ళు ఎక్కడున్నారు? చెప్పు కాంతమ్మా, మా వారసురాళ్ళు ఎక్కడా? మా వారసురాళ్ళెవరో? చెప్పు. అది చెప్పు. చెప్తాను. చిట్టమ్మ. ఏంటి మా సిట్టి జమీందార్ గారి వారసురాలా? అంటే మా సిట్టి శంకరనారాయణ గారి కూతురా? అవును భాస్కర్. పసి వయసులో ఉండగానే నేను నా తమ్ముడు కలిసి చిట్టమ్మని శ్రీలతని ఎత్తుకెళ్ళిపోయాం. అక్క, నువ్వు చెప్పినట్టే 2 ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసానే. ఆ తర్వాత అనుకోకుండా చిట్టమ్మ కుటుంబరావు దగ్గరికి చేరింది.
కానీ శ్రీలత మాత్రం నా దగ్గరే పెరిగింది. ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మే శంకర్ నారాయణ గారి పెద్ద. సార్, మీ ఇంటి వారసురాలు మీ అన్నయ్య కూతురు ఈ అమ్మాయేనా? ఆ వర్చస్సు, ఆ తేజస్సు అచ్చు మన శంకర్ నారాయణ గారి లాగా ఉందండి. తరపున నేను క్షమపాలు చెప్తున్నాను. ఆ పరమశివుడి భక్తురాలుగా నేను అర్థిస్తున్నాను. ఎల్లో ఎనకల్లో నా అనుమానమే నిజమైంది. ఈ చిట్టెమ్మ మా వారసురాలు. ఆ శ్రీలతే మా అన్న చిన్న కూతురు. కాంతమ్మా, నిజానికి నేను చంపేయాలి, కానీ మా అన్న కూతుళ్ళని మాకు అప్పగించినందుకు నిన్ను వదిలేస్తున్నాను. దీన్ని వదిలేయడం ఏంటి వీరనారాయణ? ఇన్ని సంవత్సరాల పాటు మన ఇద్దరి వారసుల్ని మనకి కాకుండా దూరం చేసినందుకు దీన్ని చంపి నిలువునా పాతేసినా తప్పులేదు. నిన్ను అక్క ఓరి నాయనోయ్, ఇదంతా నా ఊహ, నా భ్రమ. బతికిపోయాను. పొరపాటున నేను అనుంటే చంపేసుండేవాళ్ళు. ఇంకా ఆలోచిస్తావేంటి కాంతమ్మా? ఒకసారి ఇట్రా. అలాగే చిన్నబాబు గారు. చెప్పండి చిన్నబాబు గారు. నిజం చెప్పు. ఇందాక నువ్వు చెప్పినవన్నీ నిజాలా అబద్ధాలా?
మీ ఇష్టం అండి. మీరు ఎలా అనుకుంటే అలా. పిచ్చెక్కించదు. నా సహనాన్ని అంతకంటే ఎక్కువగా పరీక్షించొద్దు. నిజం చెప్పు. బాబాయ్, హోమం జరుగుతోంది బాబాయ్. దయచేసి ఇక్కడ గొడవ చేయకండి. మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఒరే వీరనారాయణ, కాసేపు ఓర్పు పడదాం, తర్వాత తేలుద్దాం. అలాగేమ్మా. నమస్కారం గురువుగారు. మీరెవర్రా? మేం గురువుగారు. కాశీ విశ్వనాథ శాస్త్రి గారు లేరు, ఆయన మా గురువు గారు. ఆయన పంపిస్తేను మేమిద్దరం వచ్చాం. పేరు శాస్త్రి, బట్ట శాస్త్రి మీరేనేమిట్రా? అవునండి గురువుగారు, మీరెప్పుడు మమ్మల్ని చూడలేదు కాబట్టి మీరు గుర్తుపట్టర్లేండి. అవునరా, కాశీ విశ్వనాథ శాస్త్రి గారు మా గురువు గారు కూడాను. ఆయన మిమ్మల్ని పంపిస్తానని చెప్పారు. మీ మొహాలు ఇంతవరకు చూడలేదు కదా, అందుకే మిమ్మల్ని అలా ప్రశ్నించానన్నమాట. సరే, ఎలాగో ఆలస్యంగా వచ్చారు కదా, వచ్చి చావండి. అలాగేనండి గురువుగారు. కూర్చోండి. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, చిట్టెమ్మింది నా వైపు అంత అనుమానంగా చూస్తుంది. ఓం నమ శివాయ. ఈ మొహాలను ఎక్కడో చూసినట్టుందే. అక్కడ నేతి గిన్నుంది, దాన్ని మనం లేపేస్తే అక్కడ మన ముష్టన్నయ్యకి చేతి నిండా పని దొరుకుతుంది. నాకు అర్థమైంది బావా, నేను లేపేస్తా. నాకు ఓం హోమ నారాయణాయ నమః స్వాహ. అమ్మ చిట్టమ్మ, ఇంకా నేతి గిన్నె ఉండాలి ఎక్కడమ్మా? అమ్మా, నేతికినేదే ఎక్కడే? ఇక్కడ లేదు. అయ్యో, హోమం జరిగేటప్పుడు నేతి గిన్నె ఉండాలన్న జ్ఞానం లేదమ్మా? నెయ్యి లేకపోవడం అమంగళం కదమ్మా. వెంటనే వెళ్ళి నెయ్యి తీసుకురండి, లేకపోతే హోమం మధ్యలోనే ఆగిపోతుంది. మీరేం కంగారు పడకండి పంతులు గారు, నేను అట్టుకోతాను. ఎక్కడుందమ్మా? కిచెన్ మొత్తం ఎతికాను, ఎక్కడ నెయ్యి కానీ నెయ్యి ప్యాకెట్ కానీ కనపట్లేదు. అలాగే పంతులు గారు అడిగితే మాత్రం నేను కతుకుతున్నానని చెప్పు, సరేనా? సరిపోతాయి. అమ్మా, నేతికినేదే ఏమంటోందమ్మా? మా అన్నయ్య నేతికి నెతుకుతున్నాడంట పంతులు గారు, తెచ్చి తల్లండి. అయ్యో, హోమం మధ్యలోనే ఆగిపోయింది కదమ్మా. సర్లే, నెయ్యి వచ్చాక మొదలు పెడదాం, లేకపోతే అమంగళం అవుతుంది. అలాగే పంతులు గారు. బాబు, ధర్మం చేయండి బాబు. బాబు, ధర్మం చేయండి బాబు. హలో, భాస్కర్ గారు బయలుదేరాడు, దారి మధ్యలో వేసేసి తర్వాత కార్యక్రమాలు నేను చూసుకుంటాను. అలాగే. ఇదిగో వచ్చేస్తున్నాడు.
ఇంకా సేపట్లో ఆడి చావు కన్ఫామ్. వాడి చావు కోసమే నేను వెయిటింగ్ చేస్తున్నాను రా. ఉంటాను. బాబు ధర్మం చేయండి బాబు. బాబు అయ్యా బాబు బాబు ధర్మం చేయండి బాబు. బాబు 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 ధర్మం చేయండి బాబు. అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. బాబు ధర్మం చేయండి అయ్యా బాబు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబు బాబు యా పక్కెళ్ళరా బాబు. ఓర్ని ఓర్దికి మళ్ళా నువ్వు గుడ్డు అనుకున్నాను. నువ్వు గుడ్డు కాదనమాట. నన్ను చంపడానికి వచ్చావురా నిన్ను. అవును నేనే.